డిసెంబర్ 17, 2024న లోక్సభలో ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈరోజు అది పాలిటిక్స్లో ఒక యుద్ధమే జరుగుతున్నట్టుంది. అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్. వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇది ఎంత గేమ్ చేంజర్ అంటే సుమారు 5 లక్షల కోట్ల వరకు జీడిపికి యాడ్ చేస్తుందని బీజేపీ అంటోంది. అయితే అపోజిషన్ ఏమంటున్నారంటే దేశాన్ని డెమోక్రసీ నుంచి డిక్టేటర్షిప్ వైపుగా తీసుకెళ్లే ఒక ప్రయత్నం అంటున్నారు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిజంగానే మంచిదా? డబ్బులు సేవ్ చేస్తుందా లేదా? ఈ పొలిటికల్ పార్టీస్ ఎందుకు ఇంతలా ఫైట్ చేస్తున్నాయి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏంటంటే దేశంలో అన్ని ఎలక్షన్స్ అంటే లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ప్రైమ్ మినిస్టర్ని చూస్ చేసుకునే ఎలక్షన్స్, చీఫ్ మినిస్టర్ని చూస్ చేసుకునే ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ కూడా ఒకేసారి ప్రతి 5 సంవత్సరాలకి జరగాలనేదే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇప్పుడున్నదంతా ప్రాబ్లం ఏంటి అంటే ప్రతి సంవత్సరం మల్టిపుల్ స్టేట్స్లో మల్టిపుల్ ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి. దాని తర్వాత వెంటనే జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇలా 4 చోట్ల ఎలక్షన్స్ జరిగాయి. అది కూడా వేరు వేరు నెలల్లో. దీనికి తోడు మున్సిపాలిటీ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇండియాలో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే మనకేంటి అనుకుంటున్నారా? బీజేపీ చెప్పేదాని ప్రకారం ఫస్ట్ పాయింట్ ఏంటంటే గవర్నెన్స్ డిస్ట్రప్షన్, అంటే గవర్నమెంట్ పనులకు అంతరాయం కలుగుతుంది. ప్రతిసారి ఇండియా ఎలక్షన్ మోడ్కి ఎంటర్ అవ్వగానే కంటికి కనపడని అంతరాయం కలుగుతుంది. పాలన పూర్తిగా నిలిచిపోతుంది. ఎలక్షన్ అనౌన్స్ చేయగానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి వస్తుంది. ఇదేంటంటే ఎలక్షన్ అందరికీ ఫెయిర్గా జరగాలి అనే కొన్ని రూల్స్. ఈ టైంలో అన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ పనులు నిలిచిపోతాయి. కొత్త స్కీములు కానీ, కొత్త పాలసీలు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ ఏవి కూడా స్టార్ట్ అవ్వవు. ఇది రోజులు కాదు, కొన్ని నెలల పాటు సాగుతుంది. ఎక్కడో చోట ఎలక్షన్ జరుగుతూ ఉండడంతో ఈ సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. 2017లో వివేక్ డెబ్రాయ్, కిషోర్ దేశాయ్ అనే 2 ఎకనామిస్టులు ఒక విషయాన్ని కనుగొన్నారు. ఆ సంవత్సరంలో 7 నెలల పాటు గవర్నెన్స్ డిస్ట్రప్షన్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ ఆగిపోయాయని. 3 నెలలు లోక్సభ ఎలక్షన్స్ కోసం, 4 నెలలు స్టేట్ ఎలక్షన్స్ కోసం. దీనివల్ల పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ స్లో అయిపోతాయి. స్కూల్స్కి, హాస్పిటల్స్కి రావాల్సిన ఫండ్స్ అన్నీ ఆగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో 5 సంవత్సరాలకు 300 రోజుల పాటు గవర్నమెంట్ పనులన్నీ ఆగిపోతాయి ఎలక్షన్స్ వల్ల. అంటే ఒక పూర్తి సంవత్సరం ఆగిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్ అనేది బాగా ఎక్స్పెన్సివ్. 2019లో లోక్సభ ఎలక్షన్స్ కోసం సుమారు 60,000 కోట్ల వరకు ఖర్చు అయిందంట. అంతేకాదు ప్రతిసారి ఎలక్షన్స్ జరిగినప్పుడంతా పోలీస్, సెక్యూరిటీ ఫోర్సెస్, టీచర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అందరూ కూడా వాళ్ళ పనులన్నీ వదిలేసి ఎలక్షన్ పనులు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఎలక్షన్స్ మాటికి జరుగుతూ ఉండడం వల్ల పొలిటికల్ పార్టీస్ అన్ని గవర్నెన్స్ మీద కాకుండా ఎలక్షన్స్ మీద ఫోకస్ పెడతాయి. అలానే ఒక్కసారి ఎలక్షన్ జరిగితే బయట ఊర్ల నుంచి, బయట దేశాల నుంచి అందరూ వచ్చి ఓటేస్తారు. మాటికి జరిగితే ఎలా వస్తారు? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బీజేపీ గవర్నమెంట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాన్ని ప్రపోజ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ దీని గురించి ఒక డీటెయిల్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. సుమారు 4.5 లక్షల కోట్లు సేవ్ చేయొచ్చని. అంతేకాదు ఒకేసారి ఎలక్షన్స్ జరగడం వల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. అలానే ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్స్ 0.5% అంత పెరుగుతాయని స్టడీస్ చెప్తున్నాయి. ఓవరాల్గా చూస్తే గవర్నమెంట్ ఎక్కువ రోజులు పనిచేస్తుంది. పొలిటీషియన్స్ ఫోకస్ అంతా పాలన పైన ఉంటుంది. టీచర్లు, పోలీసులు ఇలా అందరూ కూడా ఎలక్షన్ పనులు కాకుండా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని లక్షల కోట్లు సేవ్ అవుతుంది. మరి బిల్ పాస్ చేయడానికి అన్ని కరెక్ట్గానే ఉన్నా అపోజిషన్ ఎందుకు బిల్ పాస్ చేయకూడదు అంటున్నారు? అటుపక్క బీజేపీ ఉంది కాబట్టి అపోజ్ చేయాలని చేస్తున్నారా, లేదా నిజంగా వాళ్ళ దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయా? నెంబర్ 1, అపోజిషన్ చెప్పేదాని ప్రకారం స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్ ఇండిపెండెంట్గా జరుగుతాయి. ఇలా లోక్సభ ఎలక్షన్స్కి సింక్ చేయడం వల్ల అన్ని రాష్ట్రాల పదవీ కాలాన్ని దీనికి మ్యాచ్ చేయడం కోసం తగ్గించాల్సి వస్తుంది. ఎలక్షన్స్ ఐక్యత కోసం రాజ్యాంగ స్ఫూర్తిని బ్రేక్ చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. నెంబర్ 2, స్టేట్ మరియు నేషనల్ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్లాప్ అవుతాయి. అంటే నేషనల్ ఇష్యూస్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది, స్టేట్ ఇష్యూస్ పైన ఫోకస్ తగ్గిపోతుంది. ఒక స్టడీ ప్రకారం 77% మంది జనం సెంటర్కి మరియు స్టేట్కి ఒకే పార్టీని చూస్ చేసుకునే అవకాశం ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే కావేరీ వాటర్ ప్రాబ్లం మరియు తూత్తుకుడి కాపర్ ప్లాంట్, కర్ణాటకలో సపరేట్ స్టేట్ కావాలన్నది, అలానే ఆంధ్రాలో ఇన్ని రోజులు క్యాపిటల్ లేదు అన్న ఇలాంటి రీజనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేషనల్ ప్రాబ్లమ్స్ ముందు అంటే సెక్యూరిటీ ఫోర్సెస్, ఇన్ఫ్లేషన్ ఇలాంటి ముందు కనిపించకుండా పోతాయి. సో నేషనల్, స్టేట్ ఎలక్షన్స్ ఒకేసారి జరిగితే నేషనల్ పార్టీస్ చేసే క్యాంపెయిన్స్ ముందు లోకల్ ప్రాబ్లమ్స్ కానీ, లోకల్ పార్టీస్ కానీ కనిపించకుండా పోతాయి అని అపోజిషన్ అంటుంది. నెంబర్ 3, మాటికి ఎలక్షన్స్ జరగడం వల్ల గవర్నమెంట్ అకౌంటబుల్గా ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్. 2022లో మంచి మెజారిటీతో గెలిచిన 2024 లోక్సభ ఎలక్షన్స్లో సీట్లు చాలా తగ్గిపోయినాయి అంతకు ముందు టర్మ్కి కంపేర్ చేసి చూస్తే. ఇలా జనానికి నచ్చకపోతే వద్దనుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది, లేదంటే 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల బెటర్ అయ్యే అవకాశం ఉంది, అలానే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరిగితే అన్ని స్మూత్గానే ఉంటాయి, కానీ ఇది పాలిటిక్స్.
అన్ని స్మూత్గా ఎందుకుంటాయి? మధ్యలో ఏదో ఒక పొలిటికల్ ప్రాబ్లం వస్తుంది, ఎలక్షన్స్ మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. అయితే ఈసారి పదవీ కాలం 2 లేదా 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాలసీ వల్ల. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే 2029 నుంచి స్టార్ట్ అవుతుంది. ఢిల్లీకి 2030 వరకు పదవీ కాలం ఉన్నా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల 1 సంవత్సరం పదవీ కాలం తగ్గించాల్సి వస్తుంది. అదే కర్ణాటకకి 2028 వరకే ఉన్న ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాలసీ వల్ల ఇంకొక సంవత్సరం పాటు పాలనని పెంచాల్సి వస్తుంది. ఇదంతా ఓకే. ఏదైనా పొలిటికల్ ప్రాబ్లం వల్ల మిడ్ టర్మ్ ఎలక్షన్స్ పెట్టాల్సి వస్తే వాళ్ళ పదవీ కాలం ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి జనాన్ని ఇంప్రెస్ చేయాలని ఫ్రీబీస్ ఎక్కువ ఇచ్చేస్తారా, లేదా లాంగ్ టర్మ్ పాలన పైన ఫోకస్ పెడతారా? నెక్స్ట్ టైం గెలవాలి అనే దానికోసం ఫ్రీబీసే ఎక్కువ ఇచ్చేస్తారు. సో అక్కడ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా సేవ్ చేసిన డబ్బులన్నీ ఇక్కడ ఫ్రీబీస్ ద్వారా పోతాయి. యాక్చువల్గా చూస్తే రీసెంట్గా జరిగిన లోక్సభ ఎలక్షన్స్తో పాటు ఆంధ్ర, బీహార్, ఒడిషా ఎలక్షన్స్ కూడా జరిగాయి. అయితే ఆంధ్ర, బీహార్లో మాత్రం లోకల్ పార్టీసే గెలిచాయి. జనానికి తెలుసు సెంటర్లో ఎవరుండాలి, స్టేట్లో ఎవరుండాలి అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా డబ్బులు సేవ్ అవ్వడం మంచిది అనిపిస్తుందా, లేదా మాటి మాటికి ఎలక్షన్స్ జరిగినా పర్లేదు లోకల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం మంచిది అనిపిస్తుందా? కమెంట్స్లో తెలియజేయండి. కిన్ తెలుగుకి సబ్స్క్రైబ్ అవ్వండి.